మరో గంటలోనే ఈ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. ప్రస్తుతం అసలు ఈ రోడ్డు ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది పూర్తిగా చూపిస్తాను. ఇంకా వెళ్దాం. ఎక్కడైతే మనం సీడీ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి సెకండ్ ఫేజ్లో నిర్మాణం జరుగుతున్న ప్రాంతం వద్ద నుంచి, అంటే ఆల్రెడీ 1.4 కిలోమీటర్ల పూర్తయిపోయిన రోడ్డు ఉంది కదా, అక్కడి నుంచి వెళ్తున్నాం. పెయింటింగ్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా సీఎం గారు కాన్వాయ్ అయితే ప్రారంభించి రావాల్సి ఉందన్నమాట. మరి క్లీనింగ్ చేస్తా ఉన్నారు అంతే. దుమ్ము డస్ట్ ఉంది కదా, అది క్లీనింగ్ చేస్తా ఉన్నారు అంతే. అంటే మరో గంటలో ఓపెన్ అవుతుంది కాబట్టి కొంత సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు నేను ఈ వీడియో అనేది తీస్తాను. మనం సీడీ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి సెకండ్ ఫేజ్లో 1.4 కిలోమీటర్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా, అది కాకుండా మనకి ఇప్పుడు నిర్మాణం ఏదైతే జరుగుతుందో దాదాపు 1.3 కిలోమీటర్ల మేర, 5 కిలోమీటర్ల మేర ఉంటుంది ఇది మొత్తం. అంటే మొత్తం 3.9 అనమాట. అంటే 2.4 2.5 అలా ఉంటుంది అంతవరకు అనమాట. ఇదంతా మన స్టీల్ బ్రిడ్జిలు కాకుండా అనమాట. స్టీల్ బ్రిడ్జితో కలుపుకొని అది అట్లా వస్తుంది. స్టీల్ బ్రిడ్జిలు ఒకటి 288, ఇంకోటి 128, ఇలా 2 స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం అది. దాంతోపాటు రోడ్డు మొత్తం 2.5 దాకా వస్తుంది అనమాట. అంటే 2 కిలోమీటర్ల నర. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి సీఎం గారు కరకట్ట మీద నుంచి కాకుండా ఇంకా సీడీ యాక్సెస్ రోడ్లోకే వస్తారన్నమాట, నివాసం నుంచి. ప్రజెంట్ ఉండవల్లిలో నివాసంలో ఉంటారు కదా, ఇక దానికోసం నిర్మిస్తున్న రోడ్డు అనమాట ఇది. ఇక్కడ చిన్న ప్యాచ్ వర్క్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి అందుబాటులోకి రాపోవచ్చు, కానీ ఇది నిర్మాణం అయితే రోడ్డు వేసారు. అన్నా క్యాంటీన్ పక్కనే రోడ్డు వేసారు అనమాట. చిన్న ప్యాచ్ వర్క్ ఉంది, అది కూడా చేసేస్తారు 2-3 రోజుల్లో. ఇక్కడ నుంచి ఇంకా సీఎం గారు డైలీ నివాసం నుంచి డైరెక్ట్గా సీడీ యాక్సెస్ రోడ్లోకి అయితే వచ్చేస్తారన్నమాట. చూడండి, ఇవ్వండి మొత్తం రోడ్డు 3 లైన్ల రోడ్డు నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. నేను అనుకున్నాం కదా రెడ్ లైన్ కల్లా పూర్తవుతుందా లేదా అనుమానం చాలా మందిలో ఉంది. ఓపెనింగ్కి అవుతుందా లేదా అని. అయిపోయింది రోడ్ నిర్మాణం. ఇంకా ఓపెనింగే, రిబ్బన్ కట్ చేయడమే. ఇక్కడ నుంచి అయితే మొక్కలు కూడా నాటారు. మనం గ్రీనరీ అని చెప్పుకున్నాం కదా, మొక్కలు అన్నీ తెస్తున్నారు, చెట్లు వేస్తున్నారు అని. ఇదిగోండి చెట్లు అనమాట ఇవన్నీ మనకు ఆల్రెడీ సీడీ యాక్సెస్ రోడ్లో ఉన్నాయి కదా, రెడ్ కలర్లో ఉన్నాయి పూలు. ఆ పూలకు సంబంధించిన చెట్లు అన్నమాట. ఇటు కూడా నాటారు. కొంచెం వర్షం అనేది కొంచెం నైట్ పడటం వల్ల లైట్గా నీళ్ళు ఉన్నాయి. క్లీన్ చేసేస్తున్నారు, వాటిని కూడా క్లీన్ చేసేస్తున్నారు. సీఎం గారు వచ్చే సమయంలో మొత్తం అసలు క్లీన్ అయిపోయింది, నీట్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వరకు అయితే ఎక్కడ ఆపలేదు. రోడ్డు నిర్మాణం మొత్తం మీకు చూపిస్తానికి నేను చేసుకుంటూ వస్తున్నాను. ఎక్కడైతే మనం నిర్మాణం అనేది స్టార్ట్ అయిందో సెకండ్ ఫేజ్లో, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. మొత్తం రోడ్డు అంతా అయిపోయింది. అంటే మీరు రోజు డ్రోన్లో చూస్తున్నారు కదా, రెగ్యులర్గా ఎంత వర్క్ మిగిలింది ఏంటి అనేది కూడా చూపిస్తూ వచ్చాము. నువ్వు మొన్న గ్రౌండ్ లెవెల్లో చూసినప్పుడు కొంత వర్క్ మీకు పెండింగ్ అనిపించింది కదా, ఇప్పుడు చూస్తే మొత్తం నిర్మాణం అయిపోయింది. ఇవ్వండి ఇక్కడ అప్పుడు పెండింగ్ ఉంది. మీరు ఒక రోజు క్రితం 2 రోజుల క్రితం చూసినప్పుడు, ఇప్పుడు
ఆ పెండింగ్ కూడా పూర్తి చేసేసారు. తారు వేసేసారు, తారు వేసేసి వెహికల్స్ వెళ్ళడానికి రెడీ చేశారు. ఇది మరో గంటన్నరలో స్టార్ట్ అయిపోతుంది అనమాట. సీఎం గారు రిబ్బన్ కట్ చేసి రోడ్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత సీఎం గారు పక్కనే అక్కడ మనకి స్టేజ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ స్టేజ్ మీద మాట్లాడతాడు ప్రజలను ఉద్దేశించి. అక్కడ కూడా ఏర్పాట్లు చేశారు. దాని గురించి కూడా వీడియో క్లియర్గా చూశారు కదా, ఆల్రెడీ ఉదయం పెట్టాను నేను ఆల్రెడీ. ఎలా చేశారు, ముస్తాబ్ చేశారు, ఎలా అయింది అంటే అనేది. ఇదిగోండి మనం కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మొత్తం రెడీ అయిపోయింది స్టీల్ బ్రిడ్జ్. ఇవ్వండి మనం చూసినప్పుడు చిన్న చిన్న ల్యాబ్స్ పెయింటింగ్స్ వేస్తున్నాం అని చెప్పుకున్నాం కదా, అదిగోండి ఆ ల్యాబ్స్ పెయింటింగ్స్ కూడా అయిపోయినాయి. వాకింగ్ చేసేవాళ్ళు వీళ్ళు చేస్తారు, చూస్తున్నారు. వాకింగ్ కాదు కానీ చూస్తున్నారు మొత్తం అసలు ఎలా చేశారు నిర్మాణం. ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది కదా ఏంటి అనేది మొత్తం. స్టీల్ బ్రిడ్జి మొదటిది కొండవీటి వాగు గుంటూరు ఛానల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జి మీద దాటి వచ్చేసాం మనం. ఇదిగోండి టర్నింగ్, ఎస్ ఆకారం టర్నింగ్ ఉందని చెప్తాను కదా నేను, రెగ్యులర్గా మన వీడియోలు కూడా చూస్తూ ఉంటారు. ఇదిగోండి అది కూడా ఎట్లా రెడీ అయిపోయింది చూడండి. మొత్తం ఎస్ ఆకారంలో టర్నింగ్లో ఉన్న క్లీన్ చేస్తున్నారు. మొత్తం క్లీన్ నీట్గా డస్ట్ అలాంటివి పడి ఉంటాయి కదా, అందుకని క్లీన్ చేస్తారు. కొండవీటి వాగు దగ్గర ఇవ్వండి అలాంటివి పెడుతున్నారు. ఇవ్వండి క్యాష్ బ్యారియర్స్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. మనం టర్నింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అది అని అనుకున్నాం కదా మనం, అందుకని క్యాష్ బ్యారియర్స్ దగ్గర అయితే ఏర్పాటు చేస్తారు. ఇదిగోండి ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికి చేస్తూ ఉంటారు. మొత్తం నీట్గా సీఎం గారు రావడమే, లాంచ్ చేయడమే, రోడ్ని లాంచ్ చేయడమే. ఇంకా ఏర్పాటు సెక్యూరిటీ ఇంకా చేస్తూ ఉన్నారన్నమాట. అది స్టేజ్. అది స్టేజ్. సీఎం గారిని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇదిగోండి ఇది ఇంకో స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఇదేమో మనం రెగ్యులర్గా వచ్చే కొండవీటి వాగు. ఇదిగోండి ఇది బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ అనమాట. అదిగోండి ఏ ఆకారంలో మనకు పైలాను కనిపిస్తూ ఉంటుంది కదా, అది అనమాట. క్లీనింగ్ మొత్తం అంతా చేసేస్తున్నారు. మీకు ఒకసారి ఈ ఎంట్రన్స్ కూడా చూపిస్తాను, డెకరేషన్ అనేది ఎలా చేస్తున్నారు ఏంటనేది. అనేది ఏ ఆకారంలో ఉన్న పైలాన్ అన్నమాట. క్లియర్గా చూపిస్తామండి. అదిగోండి ఇది ఎంట్రన్స్ అన్నమాట. స్టాప్ అయిపోయింది రోడ్ అంతా. ఇది ఎంట్రన్స్. ఇలా వచ్చి రిబ్బన్ కట్ చేస్తారు. ఇలా వచ్చి రిబ్బన్ కట్ చేసి డెకరేషను అనేది అయిపోతుంది. సీఎం గారి కోసం స్పెషల్గా రెడీ చేస్తున్నారు అన్నమాట. ఇంకా డెకరేషన్ అంతా. అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ అని స్టార్ట్ చేశారు. అది పైలాను.
అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ అని గ్రీనరీ దాని చుట్టూ పెట్టి ఏర్పాటు చేశారు. ఎంత ఇదిగా ఉందో. ఇది స్టీల్ బ్రిడ్జి రోడ్డు, వెళ్ళే రోడ్డు ఇది. ఇది వచ్చే రోడ్డు అనమాట. గ్రీనరీ మీరు చూపిస్తాం. మొక్కలు రోజు గ్రీనరీ మొక్కలు అవి పెట్టారు కదా, ఇవ్వండి రెడీ అయిపోతుంది. అంతా గ్రీనరీ. ఇక్కడ రూట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మ్యాప్స్ కూడా పెట్టారు. మ్యాప్స్ అన్నీ కూడా పెట్టారు. సైడ్ నుంచి పైలాన్ ఒకసారి కింద నుంచి చూస్తాను. పైలాన్ సైడ్ నుంచి అన్నమాట. ఇదండి ప్రస్తుతం ఒక గంటన్నరలో రోడ్డు అయితే ప్రారంభించబోతూ ఉన్నారు. మనకి సూపర్ ఫాస్ట్గా అందుబాటులోకి అయితే రాబోతూ ఉంది. వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. పనులు అయితే శరవేగంగా అయితే సాగుతుంది. అలాగే స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియోని హైప్ కూడా చేయండి. ఇది మిత్రులారా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.